అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్‌కి స్వాగతం. ఇంక లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కోనసీమ స్పెషల్ తోటకూర మజ్జిగ పులుసు చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కట్టలు, ఎండుమిరపకాయలు 2, పుల్ల మజ్జిగ 1½ గ్లాసు, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిరపకాయలు 4, మెంతులు 1/2 టేబుల్ స్పూను, ఆవాలు 1/2 టేబుల్ స్పూను, ఇంగువ చిటికెడు, ఆయిల్ 1½ స్పూను, ఉప్పు 2 స్పూన్లు. ముందుగా ఒక ఖాళీ గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక పావు గ్లాసు నీళ్ళు వేయాలి. కాబట్టి ఈ తోటకూరని మంచిగా కడుక్కోవాలి. మట్టి గిట్టు ఉంటుంది కదా, కడుక్కోవాలి. బాగా కడుక్కొని 2 సార్లు కడుక్కున్నాక ఈ కాగే నీళ్ళలో వేసుకోవాలి. మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. నీళ్ళలో మట్టి లేకుండా తీసి వేసేసుకోవాలి. ఇది కూడా కడిగి దాంట్లో వేసేసుకోవాలి. ఇలా చేతితో విసుకున్న పర్లా, చాకుతో విసుకున్న పర్లా ఉంటుంది. మనం తీసుకున్న 1½ గ్లాస్ మజ్జిగలో 1½ స్పూన్ శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక, శనగపిండి ఉండలు లేకుండా కలుపుకున్నాక, ముందుగా ఉడకబెట్టుకున్న తోటకూర ఉంది కదా, అది స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యగా శనగపిండి మిక్సర్ అది దీన్ని వేసి కలిపి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు కారం వేస్తే వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసేట్టు. ఇప్పుడు ఇది చిక్కగా అయినట్టు కనిపిస్తుంది కనుక ఒక 1/2 గ్లాస్ వాటర్ దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది మనం మజ్జిగ పులుసు కావాల్సిన పోపు కోసమని మూకుడు పెట్టుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగాక 2 మెంతి గింజలు వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవు కొంచెం చేతిపట్ట వల్లాక 2 మిరపకాయలు వీడియోలో చూపించినట్టు ఉండి దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఇంగు వేసుకోవాలి. చెట్టుపట్టమన్నాక మజ్జిగ పులుసులో పోసేసుకోవాలి. మజ్జిగ పులుసు మసాలా పెట్టుకోవాలి. స్టవ్ కట్టేసి వేసుకోవాలి. అయితే కోనసీమ స్పెషల్ తోటకూర మజ్జిగ పులుసు రెడీ. థ్యాంక్ యూ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.